జేటీవీ న్యూస్ కి స్వాగతం. తెలుగు వారందరూ కలిసిమెలిసి ఉండాలి. లండన్ తెలుగు అసోసియేషన్ అడ్వైజర్ రాములు పిలుపు. మన దేశం నుంచి వెళ్లి లండన్ లో స్థిరపడిన తెలుగువారి కోసం మన సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన పెంపొందించేందుకు ఎనలేని కృషి చేస్తున్న తెలుగు అసోసియేషన్ అడ్వైజర్ రాములు కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనార్థం విచ్చేశారు. శనివారం రొటేరియన్ క్లబ్ సభ్యులు, ఎస్సీ మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షుడు డాక్టర్ రమేష్ నాథ్ స్వాగతం పలికి దుశ్శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా రమేష్ నాథ్ మాట్లాడుతూ లండన్ లో తెలుగువారి కోసం ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేయడమైందన్నారు. అక్కడ తెలుగు వారిని ఒక చోట చేర్చి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాములను అభినందించారు. అనంతరం రాములు మాట్లాడుతూ గతంలో కంటే తెలుగువారిపై లండన్ వాసులకు అభిమానం ఏర్పడిందని, మొదట్లో గుజరాత్, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల వారిని గుర్తించేవారని, ప్రస్తుతం తెలుగువారి ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తున్నారన్నారు. తెలుగువారైన 200 మంది అసోసియేషన్ గా ఏర్పడి ఐపీఎల్ తరహాలో క్రికెట్ లో పాల్గొంటున్నారన్నారు. ముఖ్యంగా పర్వదినాలైన ఉగాది, వినాయక చవితి, సంక్రాంతిలను అక్కడి వారందరూ కలిసి చేసుకుంటున్నారన్నారు. సిపి బ్రౌన్ సేవలను గుర్తించుకుని బ్రౌన్ పేరుపై తెలుగు లైబ్రరీని స్థాపించబోతున్నామన్నారు. లండన్ లో ప్రమాదకు గురైన, అనారోగ్యాలకు గురైన తెలుగు వారికి సహాయం అందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో రాములు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, నా పేరు డాక్టర్ రమేష్ నాథ్. ఇక్కడ ఒక ఎన్ఆర్ఐ డాక్టర్, సామాజిక కార్యకర్త, వీడియో మాలేజుగా ఒకప్పుడు ఫస్ట్ బెస్ట్ నాథ్ సంస్థ స్థాపించారు. దాదాపు 15 సంవత్సరాలు ఇంగ్లాండ్ దేశంలో ఉన్న అప్పుడు డాక్టర్ రాములు గారితో నా అనుబంధము. వారు ఈ ఒక్కరోజు తిరుపతికి వచ్చారు. వారు ఏంటంటే లండన్ లో ఒక జీపీగా, మంచి డాక్టర్ గా బాగా కృషి చేస్తూ, సర్వీస్ చేస్తూ, అదే కాకుండా సామాజిక కార్యకర్తగా మన తెలుగు వాళ్ళందరికీ, లండన్ మహానగరంలో ఉండే తెలుగు వాళ్ళందరికీ లండన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ అంటే టీఏ గారు స్థాపించి 2005వ సంవత్సరం, 2006వ సంవత్సరం అది స్థాపించిన ఒక సంవత్సరం లోపలనే నేను, నా మిసెస్ ఎగ్జిక్యూటివ్ లైఫ్ మెంబర్స్ అండ్ ఆయన మమ్మల్ని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా కూడా ఇన్వాల్వ్ చేశారు. ఆ తర్వాత మేము చాలా సేవా కార్యక్రమాలు చేశాము. ఆయన యాక్టివ్ గా చాలా వారి సతీమణి గారితో కలిసి ఇక్కడ తిరుపతికి వచ్చినప్పుడు ఈ రోజు తాల్ యాక్టివిటీస్ కానీ, సిపి బ్రౌన్ యాక్టివిటీస్ కానీ మేము బ్రీఫ్ గా మీకు చెప్పడం జరుగుతుంది. తాల్ వ్యవస్థాపకుడుగా ఆయన మన తెలుగు వాళ్ళందరికీ ఒక అంబ్రెల్లా కింద అక్కడ కూడగట్టి మంచి ఇప్పుడు ఉగాది సమావేశాలని, పండుగలన్నీ జరుపుకున్నాము. అట్లే క్రికెట్ అసోసియేషన్ కూడా దాని గురించి కూడా బ్రీఫ్ గా వారి పదాలను చెప్తారు. నేను చెప్పేదానికంటే మీరు ఈ విధంగా ఈ మధ్య మోహన్ బాబు గారు కూడా వారి ఆహ్వానాన్ని అందుకుని అక్కడ ఉండి రావడం జరిగింది. 2009లో మన తెలుగు వారి ఎవరు వచ్చిన నాన్ పొలిటికల్, నాన్ కమ్యూనల్ గా ఒక వెంకయ్య నాయుడు గారు వచ్చిన, తెలంగాణ నుంచి వచ్చిన, అదేవిధంగా 2009లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆ రోజు కూడా మేము రిసీవ్ చేసుకుని లండన్ టీవీనే కాదు, తాల్ ఇంజనీర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు తెలుగు అసోసియేషన్ లండన్. అందరూ కూడా చాలా ఉత్సాహపడి మీటింగ్లు అరేంజ్ చేయడము ఈ విధంగా జరిగింది. అంటే నాకు సోదరుడు వరుసైన మేడసాని మోహన్ గారు వచ్చినప్పుడు కూడా ఈ తాల్ తరఫునే అక్కడ అష్టావధానం కూడా లండన్ లో అరేంజ్ చేయడం జరిగింది. ఇవే కాకుండా అక్కడ తెలుగు నేర్చుకోవాలని ఒక స్కూల్ పెట్టి, ఈవెన్ నా వైపు మేము కొంచెం దూరంలో ఉన్నాము హంటింగ్టన్ అని, అక్కడ మరీ దగ్గర అయితే మై వైఫ్ వాజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ టు టీచ్. దాని గురించి కూడా కొన్ని మన తెలుగు వాళ్ళ కోసం ఈ విధంగా చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది మీకు ఇంకోటి చెప్పాలి. వెన్ ఐ థింక్ ఆఫ్ సంథింగ్, ఐ థింక్ ఆఫ్ మై కంట్రీ, మై ల్యాండ్ బీయింగ్ సన్ ఆఫ్ సాయిల్. ఇప్పుడు అక్కడ మంచి రివార్డింగ్ ఎక్సలెన్స్ అవార్డులతో ఆయన గారికి తెలుసు, నాకు గౌరవము, గీతము ఉన్నాయి కూడా. బాబు వారు కూడా బాధపడ్డారు, మీరు వెళ్ళిపోతున్నారని. బట్ స్టిల్ ఐఎమ్ లైఫ్ మెంబర్ అండ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆఫ్ లండన్ తెలుగు అసోసియేషన్. సిపి బ్రౌన్ కమిటీకి నేను అడ్వైజరీ కమిటీగా ఒక మెంబర్ గా ఉన్నాను. అక్కడ వారి ఆ కృషి అంతా వారి పదాలను వినిపిస్తున్నారు. ఇక్కడ మా ప్రపంచ తెలుగు సమావేశాలు చేసినప్పుడు నేను చెప్పాను గర్వంగా, రాములు గారు ప్రెసిడెంట్, మేము అక్కడ చాలా ఆర్గనైజర్గా చేశాము. ఇక్కడ లాస్ట్ డేట్ వరకు వెన్యూ డిసైడ్ కాకుండా అవిలాంటి తిరుగుతున్నారు, మళ్ళీ మార్చాము, ఇదంతా చెప్పాను. కాబట్టి ఈ యాక్టివిటీస్ అన్నింటిలో
మేము చేసినవి వారి హైలైట్ చేస్తారు. తర్వాత ఇంకొక విషయం, మనం ఎక్కడ ఉన్నా కూడా తెలుగు వాళ్ళందరము ప్రపంచంలో అన్నదమ్ములమే. మనము అందరము ఒక తెలుగు వారిగా, మనం ఎవరు ఏమి ఎక్కడి వారు ఏ కులాల వాళ్ళము ఏ రీజన్ వాళ్ళము అనేది ఎందుకు చెప్తున్నానంటే, రాములు గారు తెలంగాణకి ఆయనకు తెలుగు, నాకు తిరుపతి ఆయన తెలుగు, అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. రాములు గారు నల్గొండ లండన్ తెలుగు మహానగరంలో తెలుగు వాళ్ళందరూ అన్నదమ్ముల వల్ల ఈ రోజు ఒక ఖాళీగా ఉంటారు. మేము కూడా అలాగే ఉంటాం. కాబట్టి రాములు గారిని ఈ సందర్భంగా తిరుపతికి విచ్చేసిన సందర్భంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వస్తున్నాం. ఇప్పుడే 4 ముక్కలు ఒక తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ స్థాపించి ఆయన సర్వీసెస్ ఏమి, ఫౌండరు ప్రెసిడెంట్ సిపి బ్రౌన్ అడ్వైజరీ కమిటీ, క్రికెట్ గురించి, స్కూల్ గురించి, ఒక్కొక్క దాని గురించి కొన్ని 4 ముక్కల్లో వారి మాటలు చెప్పమని కోరుతున్నాను. చాలా చాలా కృతజ్ఞతలు. ఇంత వేడిగా బయట 40 సెంటీగ్రేడ్ ఉన్నా కూడా మీరు వచ్చి మాతో కలిసినందుకు చాలా చాలా సంతోషం. రమేష్ రావు గారు అన్ని తెలుగు లండన్ యాక్టివిటీస్ అన్ని మీరు చెప్పేశారు. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, 10 సంవత్సరాల క్రితం మన తెలుగు వాళ్ళు ఎన్నో కష్టాలలో నష్టాలలో వచ్చినా కూడా నాకు ప్రాబ్లమ్స్ నాకు ఫోన్ చేయడం, సీనియర్ పెద్ద మనిషిగా లండన్ లో ఉన్నా అంటే నేను కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడల్లా ఫోన్ చేసి అడిగేవాళ్ళు, అంకులు ఇది ఇది అని. అయితే కొంతమంది లైక్ మైండెడ్ పీపుల్ మేమందరం కలిసి యూరోపియన్ తెలుగు అసోసియేషన్ ఉంది, మేము కూడా పార్ట్ రామారావు గారు వచ్చారు, మేము పార్ట్ ఆఫ్ ది యూరోపియన్ తెలుగు అసోసియేషన్. అయినా కూడా లండన్ మహా పెద్ద నగరం. ఆ నగరంలో ఎక్కువ మంది మనకి తెలుగు వాళ్ళు ఉన్న వాళ్ళంతా, యూకేకి వచ్చిన వాళ్ళంతా లండన్ సరౌండింగ్ ఏరియాలో ఉంటారు. వాళ్ళే ఎక్కువ కష్టాలలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నారు. మనం అందరం కలిసి కొంచెం ఆర్గనైజేషన్ లాగా ఫామ్ చేసి మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి, మనం అందరం కలిసి ఉండాలి అని డైమండ్లో ఒక వర్క్ షాప్ స్టార్ట్ చేసి తెలుగు అసోసియేషన్ లండన్ మన పేరు పెట్టి తాళాలు పెట్టేసి, ముఖ్యంగా ఎందుకు చేస్తున్నారంటే మనం అందరం కలిసి ఉండాలి. సో లెటర్ మన తెలుగు లాంగ్వేజ్ అంతా మనం చేసుకోవాలి, అందరికి షేర్ చేసుకోవాలి. సో లెటర్ చరిష్ షేర్ తెలుగు లాంగ్వేజ్ అని స్టార్ట్ చేశాం, అందరం కలిసి చేయాలని ఉద్దేశంతో. అప్పటి నుండి ఇప్పటిదాకా 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చింది, ఆంధ్ర సపరేట్ అయిపోయింది. అయినా కూడా మా తెలుగు అసోసియేషన్ లండన్ తెలుగు వాళ్ళ కోసము ఒక ఆంధ్ర లేదు, తెలుగు తెలంగాణ లేదు. మెంబర్స్ ట్రస్టీస్ తెలంగాణ నుంచి ఉన్నారు, ఆంధ్ర నుంచి ఉన్నారు. తెలంగాణ ఆంధ్ర గురించి మాటలే ఉండవు. మన తెలుగు వారు అందరూ ఒకటే, కానీ అంత తప్ప వేరే లేదు. మేము యంగ్స్టర్స్ ఉంటాయనుకోండి, మనం అందరికి తెలిసిందే, అందరి ఐడియాస్ డిఫరెంట్ ఉంటాయి. బట్ తెలుగు అసోసియేషన్ లండన్ మాత్రం అందరికీ తెలుగు వాళ్ళ కోసం. సో అది ఒక క్లారిఫై చేస్తున్నాను, ఎందుకంటే అందరికి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో 10 సంవత్సరాలు స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నాము. అంటే మన తెలుగు వాళ్ళ దశలో కొంచెం డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి, మనం ఈజీగా డివైడ్ అయిపోతాము, కలిసిమెలిసి ఉండడం చాలా కష్టం. సో నేను 10 సంవత్సరాలు ఖచ్చితంగా మొన్న 10th యానివర్సరీ జరిపించాము. మోహన్ బాబు గారు చీఫ్ గెస్ట్ గా ఆయనకు అవార్డు ఇచ్చాము. ఆయన గొప్ప మనిషి, మాకు చాలా సంతోషం. ఈ 10 సంవత్సరాలు ఎంతో మంది గొప్ప వాళ్ళు వచ్చారు, వచ్చి మా యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేశారు. అది మాకు అంతకంటే ముఖ్యం ఏంటంటే, మన లోకల్ గా మాకు తెలుగు వాళ్ళతో ఒకరికొకరికి సపోర్ట్ చేసుకోవడం, సహాయం చేసుకోవడం, ఆదుకోవడం, అది మాకు ముఖ్యం. కాబట్టి అందరం కలిసి ఉండాలి. నేనేంటంటే ఎన్నో సంవత్సరాలకు వెళ్ళాను కాబట్టి మా అమ్మాయిలంతా అక్కడ ఎప్పుడో పుట్టారు, పెరిగారు. ఆ రోజులలో తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉండకపోయారు. సో వాళ్ళు లోకల్ వాళ్ళతో కలిసారు. సో మా అమ్మాయిలు అక్కడ లోకల్ వాళ్ళని చేసుకున్నారు. కొంచెం మన లాంగ్వేజ్ నేర్పించడము, అంటే నేను ఇంట్లో మాట్లాడినా కూడా వాళ్ళు ఎక్కువ నేర్చుకోకపోవడం, ఇవన్నీ నా బ్యాక్గ్రౌండ్ లో ఉండి మన ఫ్యూచర్ జనరేషన్స్ కు ఎలా అవి ఇవన్నీ ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో కల్చరల్ సెంటర్స్ నడుపుకోవాలి. మన అక్కడ పుట్టి పెరిగిన పిల్లలు మాత్రం తెలుగు, మన సంస్కృతి, మన భాషను మాత్రం మర్చిపోకూడదు, షుడ్ నాట్ ఫర్గెట్ అనే ఉద్దేశంతో ఇప్పటికీ
వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళ దినోత్సవం జరుపుకుంటూ వాళ్ళతో పార్టిసిపేట్ చూపించుకుంటూ మన కల్చర్ మన డాన్స్లు అవన్నీ చేసుకుంటూ తెలుగు స్కూల్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ నేర్పిస్తాము, తర్వాత డాన్స్ కన్నడ మ్యూజిక్ అవన్నీ నేర్పిస్తున్నాము. అది స్టార్ట్ చేసి ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. అది ఇంకా నడిపిస్తూనే ఉన్నాము, లండన్లో నడిపిస్తున్నాము. ఇంకా ఏంటంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం అందరం కలిసి ఫెస్టివల్ చేసుకుంటాం. ఉగాది చేసుకుంటాము, సంక్రాంతి చేసుకుంటాము. ఉగాది చాలా గొప్పగా చేసుకుంటాము, సంక్రాంతి చేసుకుంటాము, అన్ని ఫెస్టివల్స్ దసరా దీపావళి అన్ని చేసుకుంటాము. మన క్రిస్మస్ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే మనది ఒక హిందూస్కే కాదు, మన తెలుగు లండన్ అందరికీ క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా ఎవరైనా మన తెలుగు వాళ్ళు చాలు అనేసి వాళ్ళ ఫెస్టివల్స్ కూడా నడుపుతూ ఉంటాం. ఇంకా కమ్యూనిటీ యాక్టివిటీస్ ఏం చేస్తారంటే మోస్ట్ సక్సెస్ఫుల్ 7 సంవత్సరాల క్రితం క్రికెట్ లీగ్ స్టార్ట్ చేశాము. మన తెలుగు వాళ్ళలో ఎంత టాలెంట్ ఉందంటే క్రికెట్ ఆడడంలో. ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి ఎగ్జాక్ట్లీ మన జీపీఎల్ మన ఇండియన్ ఐపీఎల్ ఎగ్జాక్ట్ సేమ్ మోడల్లో ఫ్రాంచైజీస్ ఉంటారు, ప్లేయర్స్ వస్తుంటారు. ఎగ్జాక్ట్లీ 3 సంవత్సరాలు చేస్తున్నాం. ఎంత సక్సెస్ అంటే ఫస్ట్ మొన్న ఈ సంవత్సరం మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. ఒక 2 weeks లో 200 మంది ప్లేయర్స్. ఎంత గర్వం అంటే నాకు ప్లేయర్స్ పార్టిసిపేట్ చేశారు. ఇంకా మ్యాచెస్ నడుస్తున్నాయి, సేమ్ మోడల్లో చేస్తున్నాము, ఫైనల్స్ అన్ని నడుస్తుంటాయి. అది ఎందుకు చేస్తున్నామంటే మన టాలెంట్ అందరికి చూపించాలి. మన తెలుగు వాళ్ళు రియల్ టాలెంట్ అన్నింటిలో, స్పోర్ట్స్ లే కాదండి, ప్రొఫెషనల్స్ లో, ఐటీలో, కానీ తెలుగు వాళ్ళంటే ఎవరికి తెలియదు. అంటే ఫ్యూ ఇయర్స్ ఇప్పుడు తెలుగు వాళ్ళంటే గుజరాతీస్, పంజాబీస్ వీళ్ళంటే అందరికీ తెలిసిపోతుంది. సో మన తెలుగు వాళ్ళ మంచిదనం, మన తెలుగు వాళ్ళ టాలెంట్, మన తెలుగు వాళ్ళ ఏం అక్కడ ఏం కంట్రిబ్యూషన్ చేస్తున్నాము అని మా ఆర్గనైజేషన్ తెలుగు అసోసియేషన్ ఇవన్నీ ప్రయత్నం చేస్తుంది. మీకు గొప్పగా చెప్పాల్సింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉగాది కొన్ని ఫెస్టివల్స్ పార్లమెంట్ లో మనం సెలబ్రేట్ చేస్తున్నాం. అంటే ఎంపీస్ అందరికీ తెలుసుకోవాలంటే ఒక అచీవ్మెంట్ లాగా నేను భావిస్తున్నాను. అదొకటే కాకుండా ఈ మధ్య మన ఇదే లాంగ్వేజ్ ఇలాంటివి పోరాడుతుంటే బుద్ధప్రసాద్ గారు, వైఎల్పీ గారు మాకు చాలా అసోసియేషన్ మా తెలుగు వాళ్ళు మా సిపి గ్రౌండ్ గ్రేవ్ వైఎల్పీ గారు వాళ్ళంతా ఫైండ్ అవుట్ చేసి ఇది అంత గొప్ప మనిషి గ్రేవ్ సమ్ము పాయింట్ చేసి ఆ గ్రేవ్ శిథిలావస్థలో ఉంటే వాటిని రిపేర్ చేయించి ఇప్పుడు అదొక టూరిస్ట్ పాయింట్ లాగా అయిపోయింది. సో మన తెలుగు వాళ్ళు వచ్చి ఎవరికి భాష ఉంటాయో వాళ్ళు పోయి చూస్తారు, సమాధిని రెస్పెక్ట్ ఉంటారు, వస్తుంటారు. సో అదొకటి విషయం చేశాను. సో 3 years ago, 4 years ago, సిపి గ్రౌండ్ ఫౌండేషన్ ఆఫ్ యూరోప్ ఫౌండ్ చేశాను. అది మెయిన్ అబ్జెక్టివ్స్ ఏంటంటే మన తెలుగు భాష సంస్కృతి పెంచాలి. ఆయన ఒక మనిషి ఇంగ్లీష్ వాడు అయి ఉండి మన దేశానికి వచ్చి మన ఆ తెలుగు లాంగ్వేజ్ అప్పుడు ఆ రోజులలో యాక్చువల్లీ చాలా డౌన్వర్డ్ గా ఉంది. ఆయన చదువుకొని గ్రంథాలు అవన్నీ చదివి మన పుస్తకాలు రాశాడు, డిక్షనరీస్ రాశాడు. అటువంటి మనిషిని మనం సమానంగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ ఫౌండేషన్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఒక లైబ్రరీ కూడా సెటప్ చేయబోతున్నాం, తెలుగు లైబ్రరీ లండన్ లో. అలాగే తెలుగు భవనం కావాలని ఎంతోమంది కృషి చేస్తున్నారు. కాబట్టి చాలా రోజుల తర్వాత అనుకోండి, బట్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక వాళ్ళు తెలుస్తున్నారు. కానీ మన తెలుగు వాళ్ళందరినీ కలిసిమెలిసి మనమందరం కలిసి పని చేసుకోవాలి. మన వాళ్ళ గురించి అందరికి తెలియాలి. మనం అంటే గర్వం, అందరూ గర్వపడాలి. మెయిన్ తెలుగు సర్వీస్, మన కమ్యూనిటీ సర్వీస్, మన కమ్యూనిటీ గురించి రికగ్నిషన్ అని మన లాంగ్వేజ్ కల్చర్ను స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మా అల్లుళ్ళు కూడా మా కొంచెం తెలుగు మాట్లాడతాయి అంటారు, మామయ్య అంటారు, ఇంగ్లీష్ వాళ్ళు. సో మన భోజనం తింటారు, మన కల్చర్ అయితే తెలుసు. ఇలాగే మన అందరూ కల్చర్ నుంచి అందరికి తెలియాలి. నిజంగా తెలుగు చాలా మంచివాళ్ళు, నమ్మం మంచివాళ్ళు ఉంటుంది. టాలెంట్ ఉంది కానీ ఏం తెలియదు. సో ఇలాంటి ఏదో మా సాధ్యానంతో
కృషి చేస్తున్నాము లండన్ లో. సో ఎందుకంటే కొన్ని ఏం చెప్పలేదు, మర్చిపోయి చెప్పండి. ఏదైనా క్వశ్చన్స్ ఏమంటే ప్లీజ్ అడగండి. నేను ఇప్పుడు ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు వర్సిటీ ఆనాడు న్యూ కమిటీ అపాయింట్ అయింది. ట్రస్టీ చైర్మన్ వేరే ఉన్నారు, అడ్వైజరీ బట్ ఆయన చైర్మన్ ఫర్ సిపి బ్రౌన్ ఫౌండేషన్ ఆఫ్ యూరోప్. సో సో అందుకని కలిసి ఉన్నారు. ఇంకోటి ఏంటంటే గర్వకారణం ఈస్ట్ లండన్ లో నాకు ఇంకా గుర్తున్నాయి. రాము గారు గర్వంగా చెప్పారు, వాళ్ళ కౌన్సిలర్ ఈస్ట్ లండన్ లో ఆయన చెప్పారు, సార్ తెలుగు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే చిన్న సహాయం చేసినా గుర్తు పెట్టుకోండి, మీకు మేము మర్చిపోం చేసిన మీరు మాటమ్మ మహాశయులు చేసిన ఒక బ్యారేజీ ఆ రోజు కట్టించి మేమంతా ఈ రోజు దేవుడు లాగా తెలుస్తున్నారు గోదావరి ప్రాంతంగా. అదేవిధంగా సిపి బ్రౌన్ గారి ఆ సమాధిని ఇంగ్లాండ్ వాళ్ళు అక్కడ ఒక ఇదిగా తెలియని ఇదిగా ఉంటే దాన్ని పునరుద్ధరించి దాన్ని వెలుగులోకి తెచ్చి వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు చాలా గర్వపడుతున్నారు. కాబట్టి మాకు ఇంగ్లాండ్ దేశమైనా అమెరికా అయినా మేము మాకు చేసిన సహాయం ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళని గౌరవిస్తామనే దానికి మా తెలుగు వాళ్ళ గొప్పతనానికని మన తెలుగు తరాన్ని తెలుగు వాళ్ళ గొప్పతనాన్ని ఒక అంబ్రెల్లా పైన కిందికి తెచ్చి అందరినీ కలుపుకొని ఈ రోజు కూడా ఏమైనా కొంచెం డిఫరెన్స్ వచ్చినా అందరినీ సమాధించి రాములు గారికి మనందరం ఈ రోజుగా అమ్మా మీరు కూర్చోండి. సక్సెస్ఫుల్ మ్యాన్ వాళ్ళకు చేసిన గౌరవంగా నేను ఇక్కడే అందరినీ కలిపి మన లండన్ తెలుగు అసోసియేషన్ లో ఇంకా బాగా సేవలు